వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రవీణ్ పగడాల ఈ పేరు వింటేనే మనకు ఒక అమాయకునికి సంబంధించిన ఒక హత్యనా లేక యాక్సిడెంటల్లీ డెత్తా, కావాలని కొంతమంది కావాలని చంపేశారా అని అనేక అనుమానాలు మనం వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక మంచి బ్రహ్మాండమైన ప్రీచర్. ప్రపంచ శాంతి కొరకు ప్రపంచంలో అన్ని మతాలు అన్ని కులాలకు సంబంధించింది సామరస్యంగా శాంతియుతంగా జీవించాలని కోరుకున్న వ్యక్తి. అతను ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రిలో ఒక ఈవెంట్లో మాట్లాడడానికి వెళ్తున్న సమయంలో చనిపోవడం జరిగింది, మృతి చెందడం జరిగింది. మృతి చెందిన తర్వాత ఆ మృతి ఎప్పుడైతే చెందిన తర్వాత మనం ఎక్కడైతే అక్కడ చూశామో సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ఒక యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తికి, హత్య చేయబట్టిన వ్యక్తికి అనేక మనకు ఎవరైతే ఎవిడెన్షియల్స్ ఉంటాయో ఆ ఎవిడెన్స్కు సంబంధించింది అక్కడనే ఆ స్థలం చెప్తుంది మనకు. ఎలా జరిగింది, మర్డర్ జరిగిందా, యాక్సిడెంటల్లీ డెత్ అయిందా అనేది అక్కడ సీన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ప్లేస్, ఆ సీన్ ఆఫ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో క్రైమ్ ప్లేస్ అదే చెప్తుంది మనకు. కానీ ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరిన ప్రవీణ్ అనేక చోట్ల పడిపోయారని, గాయాలయ్యాయని, హెడ్లైట్స్ పోయాయి, ఆయనకు బ్యాలెన్స్గా ఉన్న రాడ్ తొలగింది, బెండ్ అయ్యింది, విజయవాడలో ఎక్కడో సేద తీర్చుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడ వేరే వెళ్ళేటప్పుడు కూడా అక్కడ సేద తీర్చుకున్నారు, ఒక ఎస్ఐ అతను కాపాడారు, ఒక సంబంధించిన ఒక జనరల్ కామన్ వ్యక్తి కూడా అతన్ని కూడా సాయం చేశారు, పెట్రోల్ పంప్లో అనేక విషయాలను మనం అక్కడ వేరే చూసినట్టయితే ఆ సీక్వెన్స్లో దాదాపుగా 200కు పైగా సీసీ కెమెరాల ఫుటేజ్ను చూసినట్టుగా ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. వాస్తవానికి ప్రవీణ్ పగడాలకు సంబంధించిన జరిగింది ఏంటి, పోలీస్ శాఖ ఏమంటుంది, ప్రభుత్వం ఏమంటుంది, ప్లస్ అక్కడ ఉన్న పాస్టర్స్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఏమంటుంది, సామాన్యమైన వ్యక్తి ఏమనుకుంటున్నారు. ఎప్పుడైతే ఒక యాక్సిడెంట్ జరిగిందో, ఒక పెద్ద వ్యక్తి ఎవరైతే చనిపోతారో చనిపోయిన మరుక్షణమే అక్కడ అనుమానాస్పదంగా ఉన్న సమయంలో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందా లేక మర్డర్ జరిగిందా ఆ విషయాన్ని మొత్తం ఒకసారి పోలీసులు అక్కడ రౌండప్ చేసేస్తారు. సాక్ష్యాలను చిన్నాభిన్నం చేయకుండా, సాక్ష్యాలు చెదిరిపోకుండా దాన్ని పర్టికులర్గా సేవ్ చేస్తారు. చేసిన తర్వాత క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తారు. దాని తర్వాత పంచనామా చేస్తారు. పంచనామా చేసిన తర్వాత ఆ బాడీని తీసుకువెళ్ళి పోస్ట్మార్టం పంపిస్తారు. పోస్ట్మార్టంలో ఏదైతే పోస్ట్మార్టం చేసిన తర్వాత నిజ నిదానాలు ఏదైతే ఉంటుందో అది బయటికి వస్తాయి. ఇవన్నీ జరిగాయా? ఎక్కడ కూడా మనకు దీనికి సంబంధించిన క్లారిటీ రావట్లేదు. పోలీస్ శాఖ నిర్వహించిన ప్రెస్ మీట్లో అనేక సీసీటీవీలను మేము పరిశీలించాము. అతను హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిన సమయంలో ఫలానా దగ్గర ఆగారు, ఫలానా దగ్గర పెట్రోల్ పోసుకున్నారు, ఫలానా దగ్గర వైన్ షాప్లో ఆగారు, ఇవన్నీ చెప్పుకుంటూ పోయారు. కానీ వాస్తవానికి దీని వెనకాల కారణాలేంటి? ఒక శక్తిగా ఎదుగుతున్న ప్రవీణ్ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని తనకు సంబంధించిన సామరస్యంగా ప్రసారాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రవీణ్కు హత్య చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ కారణాలేంటి అని వివరించడానికి ఈరోజు మనకు సంబంధించిన మన గెస్ట్లు చాలామంది మనకు ఈరోజు వచ్చారు. ఈ విషయంపై మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కసారి కనుక చూస్తే ఎక్స్ డిఐజీ డైరెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎక్స్ శిఖమణి గారు, అతను కూడా ఇప్పుడు టెక్నికల్గా దాంట్లో ఏమేమి వచ్చాయి, ఎందుకు ఆధారాలు ఏమున్నాయి, అసలు వాస్తవానికి అక్కడ జరిగింది అని కూడా మనకు వివరిస్తారు. కాకపోతే అతను ట్రావెల్లో ఉన్నారు కాబట్టి హీ విల్ జాయిన్ ఇన్ లేటర్. బట్ ఎట్ ద సేమ్ టైం రాజశేఖర్ గారు అక్కడ ఏదైతే గుంటూరులో సభ జరుగుతుందో అక్కడ సభ నిర్వహిస్తున్న వారిలో ప్రముఖ నాయకులైన క్రిస్టియన్ నాయకులైనటువంటి రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా సాంబీబ్ గారు కూడా మనతోటి ఈరోజు జాయిన్లో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ సాంబీబ్ గారు. అలాగే చిట్టిబాబు గారు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్కు సంబంధించిన గుంటూరు జిల్లా రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్న చిట్టిబాబు గారు కూడా మనతోటి ఈరోజు లైవ్లో డాక్టర్ చిట్టిబాబు గారు కూడా మనతో జాయిన్ అయినారు. అలాగే
మనకు సంబంధించింది రావెల గాంధీ గారు, యూత్ ప్రెసిడెంట్, యువజన నాయకుడు, క్రిస్టియన్కి సంబంధించిన అతను కూడా మనతో జాయిన్ అయిపోయారు. ఫస్ట్ మనం ఒకసారి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. రాజశేఖర్ గారు ఈరోజు గుంటూరులో అంత పెద్ద సభ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, అసలు ప్రవీణ్ పగడాల చనిపోవడంపై మీరు దీన్ని ఏ కోణంలో చూస్తున్నారండి? Thank you for giving me such a wonderful opportunity to share about our perspective, sir. Thank you for making us to be here in this platform. So I'm on behalf of National Christian Council. I'm the General Secretary for Guntur district. So మొదట మన పాస్టర్ ప్రవీణ్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. పగడాల గారి యొక్క మృతి విషయం ప్రత్యేకించి ఈ సమయంలో మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం వెనక మీరు ఏదైతే ఇంట్రొడక్షన్ లో మాట్లాడారో వారు మృతి చెందారు అన్న విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలిసినప్పటి మొదలు ఇప్పటి వరకు కూడా మనం పరిశీలన చేసినప్పుడు సీన్ ఆఫ్ ప్లేస్ ఏదైతే జరిగిందో ఉందో దాన్ని ప్రొటెక్షన్ చేయకపోవడం అనేటువంటిది చాలా పెద్ద అనుమానాలకి దారి తీసినటువంటి విషయం. అంతేకాదు అక్కడ ప్రవీణ్ పగడాల గారి మృతి చెందిన సమయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ చూస్తే ఏదైతే ఈ రోజున కొన్ని టీవీ ఛానల్స్ కానీ మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ దాని విషయంలో అది కేవలం యాక్సిడెంట్ అని చెప్పేసి దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ గొంతెత్తి అరుస్తున్నారో దానికి పూర్తి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రత్యేకించి ఈ విషయాన్ని ఎప్పుడైతే క్రైస్తవ సమాజానికి తెలియజేయబడిందో అది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ చూసినప్పుడు సహజంగా కాస్త అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి వెంటనే కలిగేటువంటి అనుమానం ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృతి కాదు అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోయేటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని ఆ కోణంలో ఎందుకు అసలు ప్రభుత్వం వారు కానీ పోలీసులు కానీ పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటిది ముఖ్యమైనటువంటి ప్రశ్న. దాంతో పాటు అక్కడ వారి యొక్క మరణం సమయంలో వారు అక్కడ పడిపోయిన పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ చూసినప్పుడు దాదాపుగా మనం చూసినట్లయితే నాయకులు ఆ ప్రాంతంలో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి విజయప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ అక్కడ చేసినటువంటి వాళ్ళు పూర్తిగా గట్టిగా ప్రకటిస్తున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే కనీసం 2 రోజుల వరకు ఆ ప్లేస్ ని ఏమాత్రం కూడా పోలీసులు ప్రొటెక్ట్ చేయలేదు అన్నటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి తెలియజేస్తున్న విషయం. సో ఇవన్నీ కూడా వీరి మృతి వెనుకున్నటువంటి అనుమానాలకి ఇంకా ఎక్కువగా బలమిస్తున్నటువంటి విషయాలే. సో పోలీస్ శాఖ వారు అది ఐదర్ యాక్సిడెంటల్ డెత్ ఆర్ మర్డర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు చెప్పినట్టుగా ఆ సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే ఆ ప్లేస్ ని ప్రొటెక్ట్ చేయాలి, అక్కడ ఉన్న ఎవిడెన్స్లు డిస్ట్రాయ్ కాకుండా ఉండడానికి వాళ్ళు ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. ఆ విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారన్నది మనం ఖచ్చితంగా అర్థమవుతున్న విషయం, ఒకవేళ అది డిపార్ట్మెంట్ వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఆ తర్వాత ఈ రోజున ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ విషయంలో ఈ మరణం వెనక దీన్ని కేవలం యాక్సిడెంటే అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో వాదన వినిపిస్తున్నటువంటి సమయాల్లో ఏమవుతున్నాయని అంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి వారు ప్రయాణం చేసినటువంటి ఆ జర్నీ తాలూకా ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే క్రైస్తవ సమాజం నాయకులు ఏదైతే అనుమానాన్ని వారు రైజ్ చేస్తున్నారో ఆ అనుమానాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే క్రియేట్ చేసి వాటిని ఎవిడెన్స్ గా సీసీటీవీ ఫుటేజెస్ అని అంటూ ఏం చేస్తూ వచ్చారంటే సమాజంలో వాటిని ట్రోల్ చేస్తా ఉన్నారు, వాటిని జనాలకు అందుబాటులో తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఈవెన్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఏమన్నారనంటే ఈ ఏవైతే వస్తున్నాయో ఆ విషయాల్లో అవి పూర్తిగా
మా సంబంధం లేదు, మా పరిగణలో లేదు అనే విషయాన్ని. అదే బ్రదర్, ఎవరైతే ఉన్నారో అక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళు తమ ఫోన్ను మ్యూట్లో పెట్టుకోవాలి కానీ ప్లీజ్, ఎందుకంటే మేము బాగా డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి మనం రాజశేఖర్ గారు, మనం ఒకసారి సోంబీప్ గారి దగ్గరికి వెళ్దాం. వాస్తవానికి ఆ రోజు సోంబీప్ గారి దగ్గర అయితే రాజమండ్రిలో ఒక ఈవెంట్ను మన ప్రవీణ్ పగడా గారు అక్కడికి వెళ్ళి అక్కడ అడ్రస్ చేయవలసి ఉండే. ఈ విషయంలో సోంబీప్ గారు మీరేమంటారండి దీని విషయంలో? అయ్యా నమస్తే అండి. యా ప్లీజ్ క్యారీ ఆన్ సార్. నమస్తే సార్. అయ్యా, జరిగిన పరిణామాలు ఏమైనా ప్రకటిస్తున్నటువంటి లైవ్లు అన్నీ చూస్తుంటే 100కి 100 పాళ్ళు అది హత్య, ఏమాత్రం సందేహం లేదు. హత్య అనడానికి డౌటే లేదు. ఎందుకనంటే నేను ఇప్పటికి 4-3 సార్లు బండి స్కిడ్ అయ్యి 2-3 సార్లు యాక్సిడెంట్ అయ్యి పడిపోయినప్పుడు నేనో చోట బండో చోట పడింది. ఎట్టి పరిస్థితుల్లో అలాగిన బండి ఎవరి మీద ఎప్పుడు పడదు. ఇది 100% కరెక్ట్. ఆ ఒక్క కారణం చాలు హత్య అనడానికి, అందులో సందేహం లేదని నేను మీకు మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, హత్య చేయబడిన తర్వాత జరిగిన పరిస్థితులు ఏం జరిగినాయి అని అంటే, ఎక్కడైనా వీడియోలు బయటకు వస్తాయి, ముందు ఫొటోస్ వచ్చినాయి. ఫొటోస్ అన్ని తలకాయ కిందకెట్టుకున్నట్టుగా వచ్చినాయి తప్ప కళ్ళు ఎక్కడ మొహం కనపడట్లేదు. తర్వాత తాగుతున్నాడని చెప్పారు, ఆ తర్వాత ఇంకోటి అని చెప్తున్నారు. అదేదో వెంటనే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసి ఈ పాటికి రిలీజ్ చేసేయాలి కదండి, ఇలా జరిగిందని. ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా చేయటం దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది మనకి. ఎంతటి వారైనా జరిగింది ఏదైనా. ఒక్క నిమిషం అండి సౌమిక్ గారు, జస్ట్ ఏ మూమెంట్. ఎవరైతే మిత్రులు అక్కడ సమావేశంలో ఉన్నారో ఆయన ఫోన్ను మ్యూట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాకు బాగా డిస్టర్బ్ వస్తున్నది. ద ఇంపార్టెంట్ మెసేజ్ వాట్ మిస్టర్ సాంబేబ్ ఈస్ గివింగ్ టు అస్, దట్ ఈస్ ఎ వెరీ important to us. So we have to keep all others they should keep their phones in mute. Please Sombip garu continue చేయండి. అయ్యా, ఖచ్చితంగా పగడాల ప్రవీణ్ గారిది హత్య అని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటనంటే, జరిగిన పరిస్థితులు ఫస్ట్ చనిపోయాడని లేదా యాక్సిడెంట్ అయిందని చెప్పిన పరిణామాల్లో ఎటు చూసినా ఏ కోణంలో చూసినా ప్రతిదీ డౌట్ కనపడుతుంది. అందులో డౌట్ ఏం లేదు, ఇది కరెక్ట్ అనడానికి ఏమీ లేదు. ఓ చోట బైక్ మంచి స్పీడ్గా వచ్చి పడిపోయింది, దుమ్ములేసింది ఓ కార్నర్లో. కానీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరు అతను చూస్తలేదు. సహజంగానే ఎవరైనా పడిపోతేనే వెనకాల వాళ్ళు బళ్ళు ఆపి గబగబా ట్రాఫిక్ కాకపోయి చూస్తారు. యాక్సిడెంట్ జరిగిన దాని గురించి కాదని చెప్తుండే. అంతకుముందు విషయాలు కొత్తగా వచ్చినాయి వీడియోలు. అందులో ఏం చెప్తుండే, ఒక ఆయన స్పీడ్గా వచ్చి పడిపోయాడు, ఈయన పగడాల గారు పడిపోయి దుమ్ములు వేసిపోయింది అంటున్నారు. ఆ వెనకాల వచ్చిన బళ్ళోళ్ళు 2 బళ్ళు వచ్చినాయి, బైకులు వచ్చినాయి, ఎవరు కనీసం తలకాయ ఎత్తు చూడలేదు ఆయన్ని. అంటే దాని అర్థం అది గ్రాఫిక్స్ అని తెలుస్తుంది, నాకు అర్థం అవుతా ఉంది. ఇప్పుడు సహజంగా ఎదురు ఉన్నవాడు ఎవడైనా పడిపోతే, నిజంగా తాగుబోతైనా తిరిగిపోతేనా ఏం జరిగినా పడిపోతే స్పందించి మానవ దృక్పథంతో చుట్టుపక్కల గుమ్ము కొడతారు, లేవనెత్తారు. కానీ వెనకాల వచ్చిన వాళ్ళు ఎవరు అతన్ని లేపలేదు, అసలు తలకా కూడా ఇక్కడ చూస్తలేదు. అతను ఇంకా పడిపోయినాడు, ఇంకా అంత దుమ్ములు వేసిన అంటే దాని అర్థం ఏంటి, అది గ్రాఫిక్స్ అని నేను అనుకుంటున్నాను. నా భావన అలాంటిది. అందులో కాబట్టి ఏ విధం చేతనైనా ప్రగడాల ప్రవీణ్ గారిని హత్య చేసి రకరకాలుగా క్రియేట్ చేసి, కాసేపు తాగాడన్నారు, కాసేపు తిరిగాడన్నాడు, కాసేపు హెల్మెట్లోంచి టీ తాగాడంటున్నాడు, మొహం కడుక్కున్నాడు అంటున్నాడు, కాసేపు కానిస్టేబుల్ గారు మేము ఏం తాగలేదు అంటున్నారు. ఎన్నిటికీ ఒకటే ఆధారం. ఎలాగా చిత్రీకరిస్తే ఇది యాక్సిడెంట్గా తణుకుదానిగా చచ్చిపోయినట్టుగా వస్తుందో చిత్రీకరించడమే తప్ప నిజానికి అది వాస్తవం కాదని నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. రైట్, ఇంకొకసారి మీ దగ్గరకు వస్తాను సోంబీప్ గారు. ప్రస్తుతం మనం ఒకసారి చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్దాం. చిట్టిబాబు గారు, ప్రస్తుతం ఏదైతే మనకు వాదనలు వినబెడుతున్నాయో మనం చూస్తున్నాము అనేక మార్పు. ఇప్పుడు మన మిత్రులు సోంబీప్ గారు చెప్పినట్టుగా, రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కావాలని ఒక హత్యను ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ విజయవాడలో ఆగారు, ఒక పార్క్లో 2 గంటల పాటు అక్కడ సేద తీర్చుకున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకొక విషయం ఏంటంటే, పోస్ట్మార్టం నిర్వహించిన సమయంలో ఎంత తాగారు అనేది మాత్రం చాలా క్లియర్గా అవుతుంది కదా, దాంట్లో ఎంత మెన్షన్ చేసినట్టు అవపడతలేదు. ఈ విషయంపై చిట్టిబాబు గారు మీరేమంటారండి? డాక్టర్ చిట్టిబాబు గారు. డాక్టర్ చిట్టిబాబు గారు. సార్, వాళ్ళు వైన్ కొన్నది అది లారీ సప్లై ఆఫీస్ అని కనిపిస్తుంది సార్. అది నిజంగా వారే కొన్నారా? వారైతే కాదు, బిగ్ టీవీ వారు కూడా ఒప్పుకున్నారు. మేము తప్పుడు
విధి విధానాలు ప్రచారం చేశామని బిగ్ టీవీ వాళ్ళు చిట్టిబాబు గారు ఒక చిన్న ఇంటర్వ్యూ సార్. ఒక హత్యను, ఒక యాక్సిడెంట్ చిత్రీకరించే ముందు వాస్తవాలు తెలుసుకోకుండా, తనకు తాను చిత్రీకరించి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను ఏదైతే వేరే వేరే విధంగా వీళ్ళందరూ చాలా చేస్తున్నారో దీని విషయంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మీద మీకున్న మీ విశ్వాసం ఏంటి అది చెప్పండి సార్. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక హత్యను యాక్సిడెంటల్గా చిత్రించడానికి, ఒక యాక్సిడెంట్ను హత్యను చిత్రించడానికి ఈ అవసరాలు ఎవరికి వస్తున్నాయి సార్? ఎందుకు దీనికి పగడాల ప్రవీణ్ అనేట ఆయన ఇంత ప్రమాదకరంగా ఉన్నారని ఎందుకు భావించవలసి వచ్చింది ఈ సమాజాన్ని? సార్, నిజాన్ని నిజంగా మాట్లాడినప్పుడు ఆటంకంగా ఉంది అనుకునేటువంటి వారు ఇలాంటివి జరిగిస్తూ ఉంటారు. ప్రస్తుతానికి మీడియా అయితే వ్యూస్ కోసం ఎక్కువగా మొట్టమొదటిగా నిజాలు తెలుసుకోకుండా వ్యూస్ పెరగడం కోసం ఈ విషయాలను ముందుగా ప్రకటన చేసి తర్వాత మాది తప్పు అని ఒప్పుకోవడం ఎంతవరకు అది సమంజసం, ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాను సార్. కంటిన్యూ చేయండి. అదిను వైను తీసుకున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ కాదు అనేటువంటి విషయం తెలిసి కూడా ఇప్పటి వరకు కూడా ఆ వైన్ తీసుకున్నటువంటి వ్యక్తిని ప్రవీణ్ లాగా చిత్రీకరించింది ఎవరు? ప్రవీణ్ లాగా చిత్రీకరించడానికి ఎవరు సహాయపడ్డారు? ప్రవీణ్ లాగా చిత్రీకరించవలసిన అవసరం ఏమొచ్చింది? సో కంటిన్యూస్ సీసీ ఫుటేజెస్ అన్ని కూడా తీశారా? వైన్ తీసుకున్నప్పుడు దగ్గర నుంచి ఆ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క సీసీ ఫుటేజెస్ అన్ని కూడా కలెక్ట్ చేశారా? అది కావాలి సార్ మెయిన్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ప్రవీణ్ పగడాలకు సంబంధించిన ఒక విషయం మాత్రం అనేక చోట్ల ఆగారు, అనేక చోట్లలో అతను వైన్ తీసుకున్నారు, అనేక చోట్ల పడిపోయారు అని చెప్తున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక చిన్న పరిశీలకుడుగా, ఒక సామాన్యమైన జనంలో ఒక వ్యక్తిగా సోంబీప్ గారు చాలా చిన్న విషయం చాలా బ్రహ్మాండంగా చెప్పేశారు. ఏంటంటే ఒక వ్యక్తి పడిపోతే సహజంగా అక్కడ ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళు వచ్చి అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యి అతను కాపాడుతారు, ఏదో ఒక సహాయ చర్యలు చేపడతారు. అలాగే బండి పడిపోతే వ్యక్తి బండి ఒక చోట పడిపోతుందని చెప్పారు, కానీ ఆ బండి అతని మీద పడి ఉన్నది. అదంతా చెప్తుంటాను మీరు ఎలా దీన్ని ఇది చేస్తారండి? అది 100% కరెక్ట్ సార్. అది శ్యాంబాబు గారు చెప్పింది. ఎందుకంటే బండి ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయిన వ్యక్తి మీద పడదు సార్. బండి ఒక చోట ఉంటుంది, యాక్సిడెంట్ అయిన వ్యక్తి వేరే ఒక చోట పడతారు. అంతేగాని ఎగ్జాక్ట్లీగా మనిషి మీదే బండి ఉండటం అనేటువంటిది అది నిజంగా హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించడంలో భాగంగా వారు ఈజీగా దొరికిపోయారు, కానీ వాస్తవాలను వెల్లడి చేయటం లేదు. రైట్. ఇప్పుడు ఒకసారి మనం రావెల గాంధీ గారి దగ్గరికి వెళ్దాం. రావెల గాంధీ గారు యాజ్ ఎ యూత్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రవీణ్ పగడాల గారికి హత్య చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? అసలు వాస్తవానికి అక్కడ బూటుకాలతోని తన్ని నెత్తి మీద అంత ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు బ్రహ్మాండమైన ఒక హెల్మెట్ తొలగి ఉన్నాడు. ఆ హెల్మెట్ తొలగి ఉన్న సమయంలోనే నెత్తికి ఎలా గాయాలవుతాయండి? ఒక సామాన్యమైన వ్యక్తి రేస్ చేస్తున్న క్వశ్చన్ను పోలీసులు ఈ ఇష్యూను పసిగట్టలేకపోతున్నారా? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సార్, అందరికీ ముందుగా నమస్కారం సార్. ఇలాంటి విషయం మీద, ఇలాంటి బాధాకరమైన విషయం మీద ఇలా మాట్లాడటం పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పోగొట్టుకుంది ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, క్రైస్తవుల పట్ల ఒక నాయకుడిగా నిలబడి తన గళాన్ని ఆయన గట్టిగా వినిపిస్తున్నాడు కాబట్టి ఇతను చంపేయాలి ముందు. ఇది యాక్సిడెంట్ అని ఎంత చిత్రీకరించినా అది యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి చనిపోయినప్పుడే అది ఎంతో ప్రాసెస్లో చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక అసాధారణ వ్యక్తి ఒక క్రిస్టియన్స్ తరపున నిలబడి అనేకుల కొరకు ఆయన ఒక పోరాట యోధుడిగా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ముందు ట్రయల్గా ఒక వ్యక్తిని చంపుదాం, క్రిస్టియానిటీలో ఒక వ్యక్తిని చంపేస్తే అసలు క్రిస్టియానిటీ రియాక్ట్ అవుదా అని వాళ్ళు ప్లాన్ ప్రకారం చంపారు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన వస్తున్న వాహనాన్ని 300 కెమెరాలు పెట్టి మేము చూసామన్నారు. వారు 300 కెమెరాలు పెట్టి చూసినా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి నచ్చినట్టుగా
వ్యక్తులను చిత్రీకరించుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇది ప్రవీణ్ పగడాల తాగారు, ప్రవీణ్ పగడాల గారు ఇట్లా పడ్డారు. ఇప్పుడు ఒక వ్యక్తి పడినప్పుడు ఆయన పడ్డ వ్యక్తి ఆయన సమాజంలో పేరున్న వ్యక్తి చూసినప్పుడు ఎవరో చూసినప్పుడు నేను పలానా అని చెప్పేసి ఫస్ట్ పడిన కాడ ఆపేవాళ్ళు. ఇది పడింది కాదు, ఇది సమాజంలో పడే క్రైస్తవులపై జరుగుతున్న దాడులు మనం చూసినప్పుడు దాడులు వెనకాల ఎవరున్న క్రైస్తవ మనోభావాలు ఎంత దెబ్బతింటున్న రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ ఎనీవే సమ్ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మనం రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు ఇప్పుడు అనేక మనం సోంబీప్ గారు చెప్పిన వాటిలో చూసాం. సామాన్యంగా ఒక సోంబీప్ గారు ఏదైతే విషయాలు చెప్పారో దాన్ని కూడా మీరు కూడా విన్నారు. అలాగే డాక్టర్ మన మిత్రులు చిట్టిబాబు గారు చెప్పిన విషయం చెప్పారు. మనకి గాంధీ గారు చెప్పిన విషయాలను మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో ఏదైతే పోలీస్ చిట్టిబాబు గారు మీరు ఆడియో మ్యూట్ చేసుకోండి సార్. మీ వెనకాల ప్రార్థనలు వస్తున్నాయి. ఆ ప్రార్థనల వాయిస్ వస్తుంది నా దగ్గరేనండి. ఆ ప్రార్థనలు కొంచెం అన్మ్యూట్ చేయండి సార్. మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి చాలు. ఓకే, అంటే వాయిస్ నా దగ్గర నుంచే, అందుకని 1 సెకండ్ ఐ విల్ బి సైడ్ పర్సన్. ప్రార్థనలు వినబడుతున్నాయి. కాకపోతే ప్రార్థనలు అది నాకు తెలుసు అక్కడ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులకు మనం సరైన సమాచారం అందియాలంటే దానికి సంబంధించిన వి హావ్ టు ఓకే రైట్ గో హెడ్. అయితే ఒక సోమీప్ గారు చాలా చిన్న చిన్న విషయాలలో మనం పసిగట్టగలిగాం. కానీ అంత పెద్ద పోలీస్ శాఖ ఈరోజు ఈ అవసరం ఎందుకు వస్తున్నదండి? పోలీస్ శాఖకు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ అది చిత్రీకరించడానికి అవసరం ఏమొస్తున్నది, ఆవశ్యకత ఎందుకు వస్తుంది అట్లా? ఏంటంటే ఇందాక రావెల్ గారు ప్రస్తావించినట్లుగా ఈ రోజున సమాజంలో కులము మతం అనేటువంటి ఈ రెండింటితో ప్రస్తుతం సమాజం. శేఖర్ గారు రాజశేఖర్ గారు ఒక్క నిమిషంలో లైన్ ఉంది సార్. సార్ చెప్పండి. హలో గాంధీ గారు చెప్పండి. చెప్పండి సార్. 2 నిమిషాలు సార్ సమయం ఉండి. హలో చెప్పండి గాంధీ గారు. చెప్తున్నాను సార్. ఇప్పుడు మనం ఏంటంటే సార్, ఇప్పుడు జరిగింది, ఇప్పుడు అక్కడ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగితే ఇంత క్రైస్తవులు మనోభావాలు దెబ్బతింటే ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించుకోకుండా వస్తున్నాను ఆ విషయంలో వస్తున్నాను సార్. కంక్లూజ్ ఆ విషయంలో కూడా మాట్లాడతాను ఇప్పుడే. ఫస్ట్ మనం ఈ విషయంపై వస్తున్నాను. రాజకీయ పార్టీలు ఎప్పుడైతే మనకు ఉపయోగించుకుంటున్నాయో అంటే కరివేపాకు ముక్కల్లాగా కరివేపాకు లాగా మనం ఉపయోగించుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు క్రైస్తవుల మనోభావాలు ఎంత దెబ్బతిని ఒక దైవసేవకుడు, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే మనం ఆ కుటుంబానికి తీరం లోటు జరిగింది. తీరం లోటు జరిగితే ఇప్పుడు మొన్న ఏం జరిగింది, వాళ్ళు తిరుపతిలో ఒక లడ్డు ఇష్యూలో ఒక ఏదో కొవ్వు కలిగి దాంట్లో కలిసిందంటే రాష్ట్రం మొత్తం దేశం మొత్తం నాయకులు మొత్తం కలిసి అనేక గుళ్ళు మెట్లు కడిగి ఇది అపవిత్రం జరిగింది, హిందువుల మనోభావాలకు దెబ్బ తగిలిని, ఇది తప్పు అంటే ఈరోజు ఒక పాస్టర్ గారికి ప్రాణం లేని విలువ లడ్డుకుంది. సార్ చెప్పండి. లడ్డుకున్న విలువ ప్రాణానికి లేదు. ఈరోజు ఇక్కడ ఒక లడ్డుకున్న విలువ ప్రాణానికి లేదు. డిప్యూటీ సీఎం గారు అనేక గుళ్ళు తిరిగి ఆ మెట్లు కడిగి ఇది పెద్ద అపవిత్రం మరి అలాంటిది ఒక పాస్టర్ గారు చనిపోయాడు. ఇప్పుడు ఆ లడ్డు దీని ఎవరు చనిపోవాలా? ఆ లడ్డు దీన్ని వాళ్ళు తయారు చేసే కంపెనీలకి లడ్డులు తీసుకున్నారు, వాళ్ళు తయారు చేసుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. కానీ ఒక ప్రాణం పోతే ఏ రాజకీయ వ్యక్తి దీని గురించి స్పందించుకోకుండా మరి ఇది జరిగింది, మేము మాట్లాడతాం, శాంతియుతంగా ఉండండి, ఆ కుటుంబానికి మేము నష్టం కలిగాము అని. ఎందుకంటే క్రైస్తవులకి మనోభావాలు ఉండకూడదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో క్రైస్తవులకి మనోభావాలు ఉండకూడదు. ఎందుకంటే క్రైస్తవులు మనుషులు కాదు. ఈరోజు ఆవులకు మనోభావాలు ఉన్నాయి, కానీ క్రైస్తవులకు మనోభావాలు లేవు. క్రైస్తవులను చంపినా వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇది ఏం జరిగిందంటే రాష్ట్రంలో ఇప్పుడు క్రైస్తవుల తరఫున
ప్రవీణ్ పగడాల గారు వాయిస్ చక్కగా మాట్లాడుతున్నాడు. ముందు ఇతను చంపేద్దాం, చంపేస్తే అసలు వీళ్ళు ఏం చేస్తారు క్రైస్తవులు? వీళ్ళు మౌనంగా ఉంటారా? వీళ్ళు మౌనంగా ఉంటే మరలా వ్యక్తులను చంపుదాం. వీళ్ళే కాదు, వీళ్ళు క్రైస్తవులు కానీ ఈ విషయంలో మౌనంగా ఉంటే మరలా ఇంకా కొద్దిగా ఎవరైతే క్రైస్తవుల తరపు నిలబడి మాట్లాడుతారో వాళ్ళు కూడా వరుస పెట్టి చంపేద్దాం. సోమీప్ గారు ఏదో మాట్లాడదలుచుకున్నారు. సోమీప్ గారు చెప్పండి, మీరు ఏదో చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఎంత ఒక్క నిమిషం గాంధీ గారు, సోమీప్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. సోమీప్ గారితో మనం విందాం. కాదు సార్, ఒక్క నిమిషం. ఏం లేదు, ఎంత జరుగుతుంటే TV5 వాళ్ళు కానీ ABN వాళ్ళు కానీ వీళ్ళు వచ్చి అక్కడ నిలబడి ఇది సరే మేము చేస్తాం, దీన్ని సమగ్ర పరిస్థితులు ఏర్పరుస్తామని చెప్పేసి ఒక్కళ్ళు కూడా దీన్ని ముందు తీసుకురాట్లా. గల కారణం ఏంటంటే సార్, ఒక మనిషి ఎక్కడో ఒక మనిషి చనిపోతే దాని మీద సంవత్సరాలుగా పలానాయన చనిపోయాడు. ఈ రోజు క్రైస్తవుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్న ఒక దైవ సేవకుడు చనిపోతే వీళ్ళకి సీమ చనిపోయింది అన్న అంత ఆలోచన కూడా లేదు. క్రైస్తవులు ఓట్లు కావాలి, క్రైస్తవులు ఇచ్చే అన్ని కావాలి, కానీ క్రైస్తవులు మాత్రం ఈ దేశ రాష్ట్రాల్లో బతకూడదు, వాళ్ళకి ఏం ఉండకూడదు. క్రైస్తవులు ఎవరికి రైట్ గాంధీ గారు ఇప్పుడు మనం ఒకసారి మనం సోమీప్ గారి వర్షన్ నిందాం. సోమీప్ గారు ఇప్పుడు మీరేమంటారండి? ఇప్పుడు మనం గాంధీ గారు ఎంతో ఆవేదన చెప్పారు, క్రైస్తవులకు సంబంధించిన ఓట్లు కావాలి, క్రైస్తవులకు సంబంధించిన సంపద కావాలి, కానీ ఎప్పుడైతే ప్రాణ విషయంలోకి వస్తే మాత్రం క్రైస్తవుల మీద ఎలాంటి వాళ్ళకు సానుభూతి లేదు అనే విధంగా, అంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ఆ విషయంపై సోమీప్ గారు మీరేమంటారండి? అయ్యా, వారు చెప్పింది కరెక్ట్ అంటానండి. ఎందుకంటే క్రైస్తవ్యం పట్ల కానీ, క్రైస్తవ నాయకుల పట్ల కానీ, పాస్టర్ గారి పట్ల కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో లేక తెలుగు రాష్ట్రాల్లో గౌరవించే వాళ్ళు తక్కువ అండి. చాలా చులకనగా, హీనంగా చూస్తున్నారండి. వాళ్ళ గుణమే చేసుకుంటే ఎవరికైతే పైకి మాత్రం నటిస్తారండి. ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పి కోరుకుంటారు, చర్చించుకొస్తారు, అన్నీ బాగానే ఉంటాయండి. వారి కోసం ఏదైనా వచ్చినా ఏం జరిగినా చిన్న చూపు జరుగుతున్నట్టుకి 100% కరెక్ట్ అండి, అందులో డౌట్ ఏం లేదు. ఎవరికాళ్ళే మేము చేసాం అంటాక ఏం లేదండి. ప్రతి రాజకీయ నాయకుడు క్రైస్తవ్యం పట్ల తక్కువగానే చిన్న చూపే చూస్తున్నాడు. అందులో భాగంగానే పగడాల ప్రవీణ్ గారి విషయంలో మరి ఇంతవరకు ఎవరెవరు స్పందించారు, ఎవరెవరు స్పందించలేదు అనేది తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలుసు. ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఎవరు మాట్లాడారు అనే దాని గురించి మన అందరికీ తెలుసు, మనం చెప్పుకోక్కర్లేదు. అంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటి? అదే ఈ పాటికి ఒక క్రైస్తవుడు కాకపోతే, ప్రవీణ్ పగడాల గారు దైవ సేవకుడు కాకపోతే ఎంతమంది మాట్లాడతారు, ఎన్ని రకాలుగా మాట్లాడతారు, ఎంతమంది రాజకీయ నాయకులు పైకి వద్దరు మనకు తెలిసిన విషయమే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవుల ఎడల వాళ్ళు ఖచ్చితంగా చిన్న చూపు చూస్తున్నారనేది మాటకి 100% వాస్తవం అండి. రైట్ సార్, ఒకసారి రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు రాజశేఖర్ గారు, అలాగే మీ దగ్గర కూడా వస్తాను డాక్టర్ చిట్టిబాబు గారు. ఒకటే నిమిషం రాజశేఖర్ గారితో మాట్లాడిద్దాం. రాజశేఖర్ గారు సభలో ఉన్నారు కదా, అంటే సార్ ఇప్పుడు ఏదైతే చాలా సోమీప్ గారు చెప్పినట్టుగా, మనకు సంబంధించిన మన గాంధీ గారు చెప్పినట్టుగా ప్రతి విషయంలో అడుగడుగున వీరేదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారో అది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంపై మీరేమంటారంటే? అవును సార్, ఈ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం, దాంతో పాటుగా అసత్యాన్ని ప్రకటించడానికి సత్యాన్ని కప్పిపెడుతూ దానికోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అడుగడుగునా కనపడతా ఉన్నాయి. ఈ క్రమంలో పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ అన్నమాట, ఆ క్యారెక్టర్ దెబ్బతీయడానికి పైపెచ్చు బీజేపీ ఈ రోజున ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే గనక దేశం మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితులు మతతత్వానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నటువంటి పరిస్థితుల మధ్య క్రైస్తవులను అణచివేయాలి, అలాగే అణగారిన జాతులను అణిచివేసి కేవలం కొంతమంది స్వాధీనంలోనే అధికారం ఉండాలనేటువంటి దృక్పథానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు పూర్తిగా వ్యతిరేకంగా నినాదాలిస్తూ క్రైస్తవ సమాజాన్ని అలాగే మానవులందరినీ కూడా మనిషిని మనిషిగా చూడండి అని చెబుతూ ఆయన ఇచ్చినటువంటి పిలుపే ఈ రోజున ఈ పరిస్థితి కారణమైంది. ఆ క్రమంలో సమాజంలో ఇలాంటి అసమానతలన్నీ తొలగిపోయే దానికోసం ప్రభుత్వాలు కానివ్వండి, అలాగే డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, ఆ కోణంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి. అలాగే క్రైస్తవులను కూడా మనుషుల్లాగా చూడాలి అనేటువంటిది మేము చేస్తున్న డిమాండ్. ఈ రోజున పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అంతర్జాతీయ సేవకులుగా ఉండి కూడా వారి మృతి ఈ రోజున కొన్ని ఛానల్స్ కి కానీ, నాయకులకు కానీ, లేదా డిపార్ట్మెంట్ కు కానీ అది కేవలం ఏదో ఒక సహజమైనటువంటి పరిశీలనగానే ఉంది తప్ప అది
సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన విషయం అనేటువంటిది ఏమాత్రం వారిలో కనపడటం లేదు. కాబట్టి ఇది వాళ్ళ మీద బ్లేమ్ చేస్తున్నట్లుగా అనిపించినా అందులో ఖచ్చితంగా ఉన్న వాస్తవం అది. సహజంగా ఇందాక మనం మాట్లాడినట్లుగా, మనం మిత్రులు మాట్లాడినప్పుడు విన్నట్టుగా మనం చూస్తే ఒక సాధారణమైన వ్యక్తి లేదా నాయకుడో లేదంటే ఇంకేదన్నా మతానికి సంబంధించినటువంటి వ్యక్తో ఏదైనా ఇలాంటి పరిస్థితులకి లోనైతే గనక ఖచ్చితంగా దాంట్లో ప్రతి ఛానల్, ప్రతి మీడియా వాళ్ళు, అలాగే నాయకులు అందరూ అందులో పార్టిసిపేట్ చేసి దాన్ని వ్యతిరేకించడమో, దానికి వారి యొక్క సానుభూతి తెలియజేయడం ఇలాంటివి చేస్తారు. అలాంటిది మరి ప్రవీణ్ గారి విషయంలో నాయకులు గాని అలాగే అధికారులు గాని ఏ ఒక్కరు గాని స్పందించకపోగా పైపెచ్చు హత్యను, మర్డర్ను వారు ఇది వారికి వీరి మౌనం కూడా పూర్తిగా సహకరిస్తా ఉంది అని. రైట్ సార్. ఒకసారి మనం డాక్టర్ మనకు చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం ఏది ఉన్నదో చిట్టిబాబు గారు, ఇప్పుడు అనేక అంశాలు ఈ విషయంపై పరిశీలిస్తే మాత్రం మనం ఒకసారి చూసినట్టయితే ఫుటేజీలు చూస్తున్నాం. ఫుటేజీలకు సంబంధించిన అనేక ఫుటేజీలు మనం దానిలో క్లబ్ చేసేసి వాళ్ళు పెడుతూనే ఉన్నారు. ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా ఫోటోలు పెట్టారు, తర్వాత ఫుటేజ్లు తీసుకొచ్చారు. దానికి సంబంధించింది పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమంటుంది, దానికి అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏమంటుంది, దానికి వెనకాల కారణాలు ఏంది అనే పరిశీలనలో ఏదైతే జరుగుతుందో దీనితో మీరు తృప్తి చెందుతున్నారా, లేక దీనికి విషయమై ఇంకా ఈ పోలీస్ శాఖ కానీ లేకుంటే దీంట్లో సిబిఐ కానీ విచారణ జరపాలని మీరు కోరుతున్నారా? తప్పనిసరిగా సిబిఐ విచారణ జరిపించాలండి. ఎందుకొరకంటే ఒక నిజాన్ని ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని కప్పుకోవడానికి 1000 అబద్ధాలు ఆడినట్టుగా మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి చిట్టిబాబు గారు. ఐ థింక్ దట్ దెర్ ఇస్ సమ్ నెట్ ప్రాబ్లమ్ ఇట్ దేర్. మీరు ఒకవేళ కనుక వీడియోలో లేకపోతే ఫోన్లో మాట్లాడినా పర్వాలేదు, కానీ సమాచారాన్ని మాత్రం అందియండి. చిట్టిబాబు గారు, ఓకే. మరొకసారి మనం ఒకసారి గాంధీ గారి దగ్గరికి వెళ్దాం. గాంధీ గారు, ఇప్పుడు మనం ఎదిగిన ఏదైతే ఉన్నదో దీని ఏదైతే పోలీస్ శాఖ నిర్వహిస్తున్న సమాచారంతో ఇంకొక విషయం మనం దీంట్లో జోడిద్దాం. రాజకీయ నాయకుల ప్రేమేమే ఇందులో ఏమన్నా ఉన్నదని మీరు భావిస్తున్నారా? అంటే మనం ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాజకీయాలు ఏదైతే చోటు చేసుకుంటున్నాయో ఆ నేపథ్యంలోనే ఈ హత్య వెనక ఈ ఇన్సిడెంట్ వెనకాల కూడా ఏదన్నా రాజకీయ కోణం ఉన్నదని మీరు భావిస్తున్నారా? సార్, ఇది ఎంతైనా ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందని భావించడం కాదు సార్, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సార్ గల కారణం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే, ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే త్వరగా స్పందించే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ విషయం మీద స్పందిస్తే చాలా అతడు చాలా విషయం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో స్పందిస్తే ఇప్పుడు ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పాడు అనుకోండి, హిందువులు ఓట్లు పోతాయి అని వాళ్ళు ఏం చేస్తారంటే కనుక జరిపించింది వాళ్ళే, ఖచ్చితంగా ఇది జరిపించింది వాళ్ళే అనడానికి ఎన్నో ఆధారాలు వాళ్ళు చంపేయడానికి, ఆధారాలను చంపేయడానికి. ఎందుకంటే ఈరోజు ధర్మం న్యాయం అనే 4 కాళ్ళ మీద నడవాల్సిన ఈ యొక్క చట్టాలు కేవలం ఈరోజు హిందుత్వాన్ని భుజాన్ని వేసుకున్న నాకు తెలిసి ఆ మోడీ అమిత్ షా కాళ్ళ మీదే నడుస్తున్నట్టు మనకి చూస్తున్నాం. ఎందుకంటే ఇంత జరుగుతున్నా, రాష్ట్రాల్లో ఇంత గొడవ జరుగుతున్నా ఏం చేయకుంటున్నట్టు కూడా వాళ్ళకి స్పందన లేకపోతే దీన్ని ఎలా యాక్సిడెంట్ అనుకోవటం? 2, ఇప్పుడు ఈ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్న క్రైస్తవులు ఎక్కడ స్పందించకపోతే ఇవి దాడులు ముందు ఇంకా జరుగుతాయి. ఎందుకంటే ఇవి ఇంటెలిజెంట్ రిపోర్ట్లు ఎంతో మంది చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రవీణ్ పగడాల గారు ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పారు, ఎందుకంటే నాకు ప్రాణం మీద థ్రెట్ ఉంది. ఎందుకంటే ఆ మాట అడిగాడంటే ఆయనకి ఎంతో మంది ఫోన్ చేసి మత ఛాందస్తవాదులు బెదిరించారు కాబట్టి మనం ఉండమండి. ఇప్పుడు మనకి ఎవరన్నా మమ్మల్ని చంపుతారు, మాకు థ్రెట్ ఉంది, మాకు ఏమన్నా ప్రొటెక్షన్ కావాలని మనం ఎవరైనా అనుకున్నామా? లేదుగా. ఎందుకంటే ఆయన క్రైస్తవుల పక్షాన్ని నిలబడి తన వాయిస్ను చక్కగా వినిపిస్తున్నాడు కాబట్టి వినిపించే వాయిస్ను, లేసే వాయిస్ను మొత్తం తీసేస్తే క్రైస్తవుల పక్షాన మాట్లాడేవాడు ఉండడు. 2, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో క్రైస్తవులంతా ఏకమయ్యి ఈ క్రైస్తవుల దెబ్బేందో ఒకసారి చూపిపోతే ఈ దాడులు ఇంకా ముందు ఎక్కువ ఉంటాయి. 2, మూడో విషయం ఏంటంటే గుంటూరు జిల్లా అలానే కృష్ణా జిల్లాలో ఉన్న క్రైస్తవులు మొత్తం నేషనల్ హైవేని మూసేయగలిగితే మూలం కూర్చున్న రాజకీయ నాయకులు మొత్తం నోరు తెరవడానికి బయటకు వచ్చేది ఖాయం. ఇది జరిగిద్ది. ఎందుకంటే ఇది ఎంతటితో వదిలిపెడితే అది
రేపు ఆ స్థానంలో నేను ఉండొచ్చు, లేకపోతే ఇంకో ఆయన ఉండొచ్చు. ఎందుకంటే క్రైస్తవులు ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమను మాత్రమే పంచేవాళ్ళు, శాంతి మార్గాన్ని పంచేవాళ్ళు. ఎందుకంటే శాంతి కాముకులుగా ఉండి, ఎందుకంటే ప్రభు చెప్పాడు కాబట్టి ఎంత శాంతి మార్గంలో వెళ్తున్నారు. క్రైస్తవులంతా కలిసి గుంటూరు కృష్ణా మధ్య ఉన్న దారిని మూసేస్తే కేవలం కాదు ఒకటి మాత్రం నేను ఒకసారి గాంధీ గారు మీకు చెప్పదలుచుకున్నా, క్రైస్తవులు కేవలం గుంటూరు కృష్ణా జిల్లాకే పరిమితం కాదు, యావత్తు దేశంలోనే, యావత్తు మొత్తం ప్రపంచంలోనే ఉన్నారు. దానికి కేవలం మనం గుంటూరు కృష్ణా జిల్లాకి మాత్రం పరిమితం చేస్తే అది సరైన కాదు. దీనికి సంబంధించిన హోంమంత్రి గారు చాలా క్లియర్గా నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఖచ్చితంగా దీని వెనకాల కారణాలు మొత్తం వెలికి తీసి కల్ప్రిట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళను బహిర్గతం చేస్తాము, వారిని శిక్షించే విధంగా చెప్తానని చెప్పారు. దీని మీద మీరు ఇక్కడ ఒక విషయం సార్, ఇక్కడ ఎంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కానీ ఎవరు ఒక మాట మాట్లాడి దీని మీద మేము ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాం అనే స్పందన లేదు. ఇది ఎట్టుందంటే ఏదో దారిలో కుక్క చచ్చిపోతే గానీ వాళ్ళు పట్టించుకున్నట్టుంది. అది వాళ్ళ వ్యవహారశీలి. ఎక్కడో అమెరికా దేశంలో కేసు జరిగింది, అమెరికాలో స్పందిస్తున్నారు. అమెరికాలో స్పందన జరుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో స్పందన లేదు. అమెరికాలో ప్రజల్లో స్పందన ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకుల స్పందన లేదు. ఎందుకంటే జరిగింది వాళ్ళ ఇంట్లో కాదుగా. జరిగింది వాళ్ళ ఇంట్లో జరిగితే దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తారు. ఎక్కడో అమెరికాలో కేసులు వేస్తుంటే, అమెరికాలో స్పందన జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి ఏ మాత్రం ఇంత కూడా లేదంటే కారణం ఏంటంటే ఇది కేవలం హత్యే. ఎందుకంటే దైవ సేవకులు ఆయన చంపి మళ్ళీ ఆ చంపడాన్ని మళ్ళీ చిత్రీకరించడానికి ఆయన ముందు తాగాడు. ఇప్పుడు ఆ ముందు తాగేవాడైతే క్రైస్తవుల పక్షాన్ని ఎందుకు మాట్లాడతాడు? ముందు తాగితే అక్కడ ఇళ్లలో పడుకుంటాడు. ఆ ముందు తాగేవాడైతే క్రైస్తవుల పక్షాన్ని ఎందుకు మాట్లాడతాడు? పాపంలో ఉండి క్రైస్తవుల పక్షాన్ని మాట్లాడు. ఇది ఏంటంటే రేపు ముందు తాగారంటాడు, లేకపోతే రేపు ఇంకో లాడ్జీలో తీసుకెళ్ళి ఇదిగో లాడ్జీలో పడుకున్నారంటాడు, అవసరం ఇంకోసారి తీసుకెళ్ళి విలాసవంతమైన బ్రతుకు ఏదైనా చిత్రీకరిస్తారు. ఎందుకంటే క్రైస్తవులకు మనోభావాలు లేవు, క్రైస్తవులు మనుషులు కారు, క్రైస్తవులు చంపితే అడిగేవాడు లేడు. ఎందుకంటే క్రైస్తవులు ఈ ఆలోచన చేస్తే క్రైస్తవులు అనేవాళ్ళు వాళ్ళు మనుషులు కాదు అనే ఖచ్చితమైన నిర్ణయంలో వాళ్ళు ఉదయం అయితే సాయంకాలం దాకా ఎవరు సార్? ఈ రాజకీయ నాయకులే కదా సార్ సనాతన ధర్మాలని, ఆ ధర్మాలని, ఈ ధర్మాలని. మీరు గమనిస్తే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపారు, మరి హమారా ప్రసాద్ గారు కానీ, లేకపోతే కరుణాకర్ జుగ్నా గారు కానీ, లేకపోతే ఇక వాళ్ళ పక్షాన రాధా మనోహర్ కానీ ఆ రకంగా బూతులు తిడుతుంటే, ఆ రకంగా తిడుతుంటే యేసుక్రీస్తు వ్యభిచారం అన్నారు, దొంగోడు అన్నారు, తాగుబోతాడు అన్నారు, ఈ పాస్టర్లు దొంగోడు అన్నారు. వీళ్ళని అంత మాట్లాడుతున్నా వాళ్ళ నోరుకి ఎవరు విలువిస్తుంది? ఇప్పుడు వాళ్ళని కానీ మూస్తే ఇప్పుడు తిట్టిస్తున్నారు, చంపిస్తున్నారు. కేవలం తిట్టినా చంపినా క్రైస్తవులకు అడిగేవాడు లేవుడు. ఎందుకంటే వీళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవులు ఎవరు అడిగేవారు లేరని. మీకు ఖచ్చితంగా క్రైస్తవులు అంతా కలిసి దీని మీద పెద్ద ఎత్తున తీసుకెళ్తాం, దీన్ని ఇంతవరకు ఆపం. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణం తీశారంటే వాళ్ళు ఎంత ఉన్మాదంతో ఉన్నారో. లేకపోతే చూడండి, ఎక్కడో జరిగితే మేము నిన్న చూశాను, ఆ హెల్మెట్ మీద ప్రవీణ్ పగడాల గారి హెల్మెట్ మీద ఉన్న ముద్ర వేరు, వాడు ఆ ముందు షాపులో ముందుకు ఉన్నవాడు హెల్మెట్ మీద ఉన్నది వేరు, ఆ బండి నెంబర్ వేరు, వాళ్ళు వేరు. వాళ్ళు చూడండి ఎంత డబ్బులు ఇచ్చి దొంగ సాక్ష్యాలు పెట్టి ఆ టీవీలో మీరు గమనిస్తే న్యూస్ ఛానల్లో అవి పెద్ద వరస్ట్ ఛానల్ అయిపోయినాయి. న్యూస్ ఛానల్లో వరస్ట్ ఛానల్ అయింది. ఎందుకంటే సత్యానికి ప్రతిబింబాలుగా ఉండాల్సిన న్యూస్ ఛానల్లో అసత్యానికి మహాస్తంభాలుగా ఉన్నాయి. వాళ్ళు డబ్బులకు అలవాటు పడి, ఏ కుక్క ఆ బిస్కెట్లకు అలవాటు పడినట్టు అలవాటు పడి న్యూస్ని మంచి నల్లా నాశనం చేసి చెడు నల్లా ఫోకస్ చేసి ఈరోజు చూస్తుంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా ఎంత భయంకరంగా ఉందంటే, ఇప్పుడు అంటున్నారు ఏమని, ప్రవీణ్ పగడాల గారిది ఆ తప్పు జరిగిందండి, మమ్మల్ని క్షమించండి అన్నాడు. ఆల్రెడీ ప్రజల్లో వెళ్ళిపోయింది అది. ఇది క్షమించడం కాదు, తప్పు చెప్పిన ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి పరిహారం చెల్లించాలి, కోర్టులో చెల్లించాలి, లక్షల్లో కాదు కోర్టులో చెల్లించాలి. ఎందుకంటే ఆ ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఆయన ముందు దాగి చనిపోయాడు అని చెప్పేసి మాట్లాడి ఈరోజు మా తప్పు అయిపోయింది, ఆయన చనిపోలేదు, మమ్మల్ని క్షమించండి అంటే మీరు అసత్యాన్ని ప్రజల్లోకి వదిలేసి అసత్యాన్ని ప్రజల్లోకి గుండెల్లో తీసుకెళ్లి ఈరోజు చూస్తే ప్రవీణ్ పగడాల గారు నిజంగానే ఆయన ముందాగాడేమో అని చెప్పేసి క్రైస్తవులోనే డౌట్ వచ్చేలాగా చేసి ఈరోజు మా తప్పైంది, మమ్మల్ని క్షమించండి
అంటే ఆ కుటుంబానికి ఎవడో వాళ్ళు ఖచ్చితంగా ఏ న్యూస్ ఛానల్ అయితే తప్పు చేసిందో ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి వాళ్ళు నష్టపరిహారం చెల్లించాలి, క్రైస్తవ సమాజానికి మేము తప్పు చేసామని చెప్పేసి ప్రతిరోజు చెప్పాలి న్యూస్లో. వాళ్ళు ప్రతిరోజు చెబితేనే అప్పుడు ఏమైందంటే నిజమా ఇదైందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఏదో మా తప్పు అయిందని చెప్పేసి ఒకసారి అట్లా వదిలేసి ఇప్పుడు న్యూస్ ఛానల్ చూస్తే ఏదైనా జరిగితే బ్రేకింగ్ న్యూస్ అనేసి అది అసత్యాన్ని కూడా అసత్యం చేస్తారు, అసత్యాన్ని సత్యం చేస్తారు. అట్లాంటిది ఖచ్చితంగా ఆ ప్రవీణ్ పగడాల గారిని చంపారు, వాళ్ళు తప్పైందని ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలి. ఈ విషయంలో నేను ఇంకొక విషయం మీ దగ్గరకు వస్తానండి. అప్పటిదాకా ఒకసారి సార్ మీరు చిట్టిబాబు గారు మీ వాయిస్ క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం పోయిందా మీది? ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాలలో ఈ ఉభయ రాష్ట్రాలలో ఒక పాలిటిక్స్ జరుగుతున్నాయండి. అనేక విషయాలలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయి. అనేక రాజకీయాలకు సంబంధించిన వారి పార్టీల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అంటే ఈ విభేదాలలో కుంభకోణాలలో ఏదైతే స్కామ్స్ నడుస్తున్నాయో ఆ స్కామ్స్ను దాచిపెట్టడానికే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కానీ ప్రజల మొత్తం వాళ్ళ పాలిటిక్స్ సంబంధించిన వాళ్ళ దృష్టి మొత్తం ఇటువైపు మర్చాలనే ఒక విధంగానే దీన్ని చిత్రీకరిస్తున్నారంటే మనం భావించవచ్చా చిట్టిబాబు గారు? లేదు సార్, పాలిటిక్స్ డైవర్షన్ కాదండి. ఇది కేవలము సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్నందుకు, అనేకమైనటువంటి విషయాలకు సరైనటువంటి సమాధానం చెప్తున్నందుకు జరిగినటువంటిదే. ఎందుకొరకంటే ఉన్నటువంటి విషయాన్ని నిజంగా మాట్లాడుతున్నందుకు మాత్రం ఇది జరిగిందండి. ఎందుకొరకంటే ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆ యొక్క దైవజనుడు ఉన్నటువంటి సత్యాన్ని అందరికీ అర్థమైనటువంటి విధానంలో తెలియజేస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి సందేహాలను నివృత్తి చేస్తూ ఉన్నాడు. ఒక విషయం మీద విషయ పరిజ్ఞానం కలిగి అనేక మందికి ఉన్నటువంటి సత్యాన్ని రీచ్ అయ్యేటట్టుగా చేస్తున్నాడు. కాబట్టి ప్రవీణ్ పగడాలను కావాలనే హత్య చేశారండి. రైట్. సోంబీప్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన పరిస్థితులలో ఈ ఎంక్వైరీ ఎలా కొనసాగిస్తుంది? దీని మీద మీరు సంతృప్తి చెందుతున్నారా, లేకపోతే ఇంకా దీని విషయాల అంటే ఒక స్వచ్ఛంద సంస్థతోని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని ఏదైతే డిమాండ్ వస్తుందో ఆ డిమాండ్కి సంబంధించిన మీరేమంటారండి? ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థతో చేయించాలండి. అది జరిగే ఎంక్వైరీలో ఇంత జాప్యం జరిగిందంటే దాని వెనక ఏదో ఉంది, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా జాప్యం జరగకూడదు. రెండోది, ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి క్రైస్తవులందరూ రోడ్డెక్కారు. ప్రతి నోట, ప్రతి ఈదులో, ప్రతి సెంటర్లో నినాదం చేస్తున్నారు. పగడాల గారికి సంతాపం తెలియజేస్తూ న్యాయం చేయాలి, న్యాయం జరిపించాలి, న్యాయమైనటువంటి పర్యవేక్షణ చేయాలని చెప్తున్నారు. ఇంత చేస్తున్నా రాజకీయ నాయకులు స్పందించట్లేదండి. దాని అర్థం సహజంగా ఎక్కడైతే నేను జరిగితే ఇంటెలిజెంట్ వర్గాలు ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తాయి కదండి. అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఆ స్కామ్ ఈ స్కామ్ అని ఎక్కడికి నివేదికలు వెళ్ళిపోతుంది కదా ప్రభుత్వానికి. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు, క్రైస్తవులారా మీరు భయపడకండి, మేము ఉన్నాం, మీకు న్యాయం చేస్తాం, మీకు న్యాయం జరిగిస్తాం, పగడాల ప్రవీణ్ గారి విషయంలో నిగ్గు తేలుస్తామని ఎవరైనా ప్రకటించారా? ప్రకటించలేదు. అంటే దాని అర్థం ఏంటి? ప్రకటించలేదు అంటే నివేదిక వెళ్ళలేదా గవర్నమెంట్కి? గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ప్రాంతంలో ప్రతి డెనామినేషన్ భేదం లేకుండా, సంస్థల భేదం లేకుండా అందరూ రోడ్డెక్కి నినాదం చేస్తున్నారు. అందరూ రోడ్డెక్కి విషయాన్ని తెలియజేస్తున్నారు, మాకు న్యాయం చేయాలి, క్రైస్తవులు బట్టి న్యాయం చేయాలి అని చెప్తా ఉన్నారు. అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని డెనామినేషన్ వారు. ఇంత జరుగుతుంటే ఏ ఎమ్మెల్యే అభయం ఇచ్చారండి? ఏ మంత్రి చెప్పారండి? ఏ రాజకీయ నాయకులు మీకు భరోసా ఇచ్చారండి? ఒక్కసారి ఆత్మపరీక్ష చేసుకోవాలండి నాయకులు కూడా. మేము కూడా క్రైస్తవ నాయకులుగా ఉన్న మేము కూడా ఆలోచిస్తుంది ఏంటంటే, ఎవరైనా కనీసం పై మాట కన్నా చెప్పారా? ఎక్కడైనా అన్నారా? పోనీ ఎక్కడ చేయట్లేదు. 2 రాష్ట్రాల్లో దీని పగడాల ప్రవీణ్ గారి గురించి ఉవ్వెత్తున సముద్ర కెరటాల లెగిసి యువత, చిన్నలు, పెద్దలు అందరూ కూడా రోడ్డెక్కి మాకు న్యాయం చేయాలంటే కనీసం న్యాయం చేస్తాం, న్యాయం జరుగుతుంది అనే మాట వరుసగా అయినా ఎవరైనా ఇచ్చిన వాళ్ళు మా రాష్ట్రంలో ఉన్నారంటే ఎవరు లేరు. దాన్ని బట్టి విచారణ కరెక్ట్గా జరుగుతుందని ఎలాగ అనుకోమంటారు సార్? న్యాయంగా చేస్తారని ఎలాగ స్పందించమంటారు సార్? కరెక్టే. పోలీసులు నమ్మాలి, కోర్టులు నమ్మాలి, డాక్టర్స్ నమ్మాలి. వాస్తవమే. ఈ జాప్యం వెనుక నమ్మకం ఎలా వస్తుంది సార్? రైట్ సార్. ఓకే సోమీప్ గారు, ఈ విషయంపై ఒకసారి మనం అందుకు నమ్మే పరిస్థితి ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థ మరి ఎంక్వైరీ చేయించాలి. రైట్ సార్. ఓకే రాజశేఖర్ గారు మీరు ఉన్నారండి? రాజశేఖర్ గారు
రాజశేఖర్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన సోమీప్ గారు చాలా క్లియర్గా చెప్పారు. లేరా అంటే ఒకసారి మన మిత్రులైనటువంటి గాంధీ గారి దగ్గరికి వెళ్దాం. గాంధీ గారు ఇప్పుడు సోమీప్ గారు చెప్పినట్టుగా, మనకు సంబంధించి చిట్టిబాబు గారు చెప్తున్నట్టుగా, అంటే పోలీస్ శాఖ మీద నమ్మకం సన్నగిల్లుతుంది. దీనికి సంబంధించిన ఒక సంస్థతోని, ఒక స్వచ్ఛంద సంస్థతోని కానీ, లేకుంటే సిట్టింగ్ జడ్జితోనన్నా కానీ దీని విచారణ జరపాలని ఏదైతే డిమాండ్ ఉంటుందో దీనికి మీరు అంగీకరిస్తారా? ఇంక కంక్లూడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ ఏదైతే ఉన్నదో మనకు ఈ చట్టాల మీద, వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది కాబట్టి ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చట్టాలు ఎలా దీనికి ఈ విచారణ కొనసాగించాలని మీరు ఆశిస్తున్నారని? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, చేసి కంక్లూడ్ చేయండి. సార్ ఈరోజు రాజ్యాంగ చట్టము లేకపోతే భారతదేశ చట్టము ఈరోజు ఏమైందంటే క్రైస్తవులు తప్పితే అందరికీ చుట్టమే, క్రైస్తవులకు ఒక్కరికే చట్టం కాదు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం లేకపోతే ఉన్న పోలీస్ శాఖలు కానీ మనం చూస్తే అవి క్రైస్తవులు తప్పితే మిగతా మతాలన్నిటికీ చుట్టాలి, క్రైస్తవులకు మాత్రమే చుట్టాలు కాదు ఏది ఈరోజు ఉన్న చట్టం. ఎందుకంటే ఈరోజు న్యాయశాఖ అనే బదులు అన్యాయ శాఖ అని మనం పిలుచుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే న్యాయశాఖ న్యాయం తీర్చిద్ది అనే రోజుల్లో ఈరోజు లేవు క్రైస్తవులు. ఇది హిందుత్వానికి న్యాయశాఖ, క్రైస్తవానికి అన్యాయ శాఖ లాగా ఉంది ఈరోజు పరిస్థితి. ఈరోజు షోంబీర్ గారు చెప్పింది కానీ, లేకపోతే రత్నశేఖర్ గారు చెప్పింది కానీ, మీరు మాట్లాడే విషయాల్లో కానీ మనం చూసినప్పుడు ఈరోజు ఇంత నిద్రావస్థలో, రాజకీయ వ్యవస్థలో ఇంత నిద్ర అంటే ఇది అంతా ఒక ఆఫ్టర్ ఆల్, ఒక మాటలో చెప్పాలంటే ఇదంతా ఒక ఆఫ్టర్ ఆల్ అనే ఒక మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దేశ ప్రజలు ఉన్న క్రైస్తవులు మొత్తం ఇంత గొంతెత్తి మాకు న్యాయం జరిగించండి, ఇదిగో న్యాయం జరిగించే వాళ్ళం మేము ఉన్నాము అని చిన్న భరోసా ఇవ్వలేదంటే ఇది ఖచ్చితంగా హత్య కాదని మన రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు గాంధీ గారు మాతో ఇట్లా పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. సోమీప్ గారికి, రావెల గాంధీ గారికి, చిట్టిబాబు గారికి, అలాగే రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మనకు సంబంధించిన ప్రవీణ్ పగడాల కేసులో పురోగతి చెంది ప్రవీణ్ పగడాలకు కానీ, క్రైస్తవ సంఘానికి, సమాజానికి కానీ పూర్తిగా న్యాయం చేయాలని మనం ఆశిస్తూ రేపు మరో అంశం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides TV.